ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. మీకు సమాధానము కలుగుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి అభివృద్ధిపరచుగాక. ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో, సేవ జీవితంలో దేవునితో మనకుండే సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా మనము క్రైస్తవ జీవితము ముందుకు కొనసాగించలేము. అలాంటిది దేవుడు ఒక సేవకుని పిలిచే ముందు ప్రభు ఆ సేవకుని ఎందుకు పిలుస్తున్నాడో ఆ పిలుపు గురించి సరి అయిన అవగాహన ప్రభు ఆ సేవకునికి తెలియజేస్తూ ఉంటాడు. దేవుని యొక్క పిలుపు లేకుండా మనం దేవుని యొక్క సేవ చేయలేము. దేవుని యొక్క పిలుపు అనేది సేవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎంత ప్రాముఖ్యమంటే, ఒక క్రైస్తవ విశ్వాసికి, ఒక క్రైస్తవ సేవకునికి మధ్యలో ప్రభువు ఉన్నాడు. ఒక సేవకుడుగా పిలువబడాలి అంటే ఆ సేవకుడు దేవుని చేత నియమింపబడిన వాడే ఉండాలి. నియమింపబడిన సేవకుని యొక్క మాట జనులు వినెదరు, సత్యమును గ్రహించెదరు. నిజంగా దేవుని యొక్క సేవకు వచ్చిన దేవుని సేవకు, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకులు దేవుని పైన మాత్రమే ఆధారపడి దేవుని సేవ చేస్తారా కానీ లోకం పైన ఆధారపడి వారు దేవుని యొక్క సేవ చేయలేరు. అందుకని ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన దేవుని చేత ఏర్పరచుకోబడిన గొప్ప దేవుని సేవకుడు మోషే. మోషే గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, మోషే ఐగుప్తు దేశములో 40 సంవత్సరముల నుండి ఆ 40 సంవత్సరంలో ఐగుప్తు దేశములో అన్ని విషయములపైన అవగాహన కలిగిన వాడై జీవిస్తున్న తరుణములో ఒక వ్యక్తిని చంపి ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను దేశం వైపు పరిగెత్తాడు. మోషే ఎప్పుడు ఐగుప్తు దేశము విడిచిపెట్టాడు అని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మోషే ఐగుప్తు దేశమును 40 సంవత్సరములు గలవాడై ఉన్నప్పుడు ఆయన ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను దేశము వైపు వెళ్తూ వచ్చాడు. మిద్యాను దేశం వెళ్ళాడు. వెళ్ళి
ఇత్రో అని యాజకుని ఇంట్లో ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క యాజకుని యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే సిపోరా. ఇత్రో యొక్క గొర్రెల మందను మోషే 40 సంవత్సరములు మేపుతూ ఉన్నాడు. మేపుతున్న తరుణములో జరిగిన గొప్ప సంఘటన గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను పిల్లలు. ఈ యొక్క మోషే గారు ఆ గొర్రెల మందను తీసుకొని వాటిని మేపడానికి కొండ ప్రాంతాల వైపు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఆ గొర్రెలు మేపుతూనే ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. అంటే మోషే గారి యొక్క బాడీ మాత్రము మిద్యాను దేశంలో మాత్రమే ఉంది, కానీ మోషే గారి ఆలోచన మనసు అంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజల వైపు చూపుతూ ఉన్నాడంట. వాళ్ళ కేకలు, వాళ్ళ బాధ. మోషే 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మోషే కనులారా చూశాడు. ఆ గొర్రెలు మేపుతూ ఆ బాధను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సమయంలో ఐగుప్తులో ఉన్న మొరను కూడా భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్నాడంట. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇజ్రాయేలు తాము చేయుచున్న పెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుట మెరపట్టుచుండగా తమ పెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరని. వారి యొక్క ములుగులు, వారి యొక్క బాధ, వాళ్ళ యొక్క దుఃఖము, వాళ్ళ యొక్క వేదనంట దేవుడైన యెహోవా వింటూ ఉన్నాడంట. ఏ విధంగా అయితే దేవుడైన యెహోవా వాళ్ళ మొర వింటూ ఉన్నాడో, అదేవిధంగా మోషే కూడా తన ప్రజల కొరకు రాత్రనక పగలనక ఆలోచిస్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తిని దేవుడు పిలవాలంటే నశించిపోయే ఆత్మల పట్ల భారము లేకుండా ప్రభు ఏ వ్యక్తి పిలవడు. నశించిపోయే వారికి ఆయన ప్రేమను తెలియపరచడానికి దేవుడు సేవకుని ఏర్పరచుకుంటాడు. ప్రభు అంట ఐగుప్తులో ఉన్న మొరను విని, ఆ బాధ విని, ఆ దుఃఖము వినంట పరలోకంలో నా ప్రభు ఆ బాధను చూసి తట్టుకోలేక ఐగుప్తులో ఉన్న జనాలను విడిపించడానికి, తన ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడు కావాలి, ఒక సేవకుడు కావాలని
మోషే ఆశపడ్డాడట. క్షమించండి, దేవుడు ఆశపడ్డాడంట. అందుకని పరలోకమందున్న ప్రభువు మోషేతో మాట్లాడాలని హోరేబు కొండపైకి దిగి వచ్చాడంట. హల్లెలూయా. అదే హోరేబు కొండపైన మోషే గొర్రెలు మేపుతున్నాడు. అదే హోరేబు కొండపైన దేవుడు మోషేతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడి యొక్క ఆలోచన, దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో అదే ఆలోచన మోషే కూడా కలిగి ఉన్నాడు. నా ప్రజలకి విముక్తి కలిగించాలని. గమనించండి, దేవుడు వ్యక్తిని ఏర్పరచుకోవాలంటే మొదట మన హృదయం దేవుని పైన ఆనుకున్నప్పుడే మనం దేవుని యొక్క చిత్తమును తెలుసుకోగలం. హోరేబు గుండ పైన దేవుడే దిగివచ్చి మోషేతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయము మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఒక దూత అతనికి ప్రత్యక్షమైనది. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోలేను. ప్రభువు ఒక వ్యక్తిని పిలవాలన్నప్పుడు ప్రభు ఒక వ్యక్తిని తన సేవకు పిలవాలన్నప్పుడు దేవుడు చేసే కార్యములు చాలా గొప్పగా ఉంటాయి. మోషే దేవుని పర్వతమైన హోరేబునందు ఆ పర్వతం పైన గొర్రెలు మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడంట ఒక పొద ఉందంట. ఆ పొదలో దేవుని దూత ప్రత్యక్షమైనంట. ఆ పొద మండుచు ఉండదంట, కానీ ఆ పొద కాలిపోలేదు. హల్లెలూయా. అదంతా ఏమిటో చూడాలని మోషే ఆశ కలిగి ఆ పొద వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. మోషే ఆ అడుగులే నాయకుని చేయడానికి ఉపయోగపడ్డాయి. పౌలు కూడా దమస్కు మార్గంలో వెళ్తున్నాడు, కానీ ప్రభువు ఆయన కనబడగానే కింద పడిపోయాడు. ఆయన అడుగులు లోకం వైపు కాకుండా దేవుని వైపు పడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తన వైపు నీకు లాగడానికి ప్రభుని యొక్క జీవితంలో అద్భుతములు చేయగలడు, మహత్కార్యలు చేయగలడు, సూచక్రియలు చేయగలడు.
అలాగే మోషే జీవితంలో కూడా ప్రభు ఒక వింతను చూసే విధంగా మోషే గారి యొక్క హృదయంలో ఆశ పుట్టించాడు. ఆ పొద వైపు వెళ్తున్నప్పుడు ఆ పొదలో నుంచి ప్రభు అంట మోషేతో మాట్లాడంట, మోషే మోషే అని ప్రభు పిలిచాడు. గమనించి దేవుడికి మోషే పేరు ఎలా తెలుసు? చాలా స్పష్టంగా ప్రభు పిలిచాడు, మోషే మోషే అని పిలిచాడు. నా ప్రభు సర్వ సృష్టికర్త. ఈ భూమి పైన ఉన్న ప్రతి మనిషిని పేరు ప్రభుకు తెలుసు. నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నా ప్రభుకు తెలుసు. నా ప్రభు అంట మోషేకి మోషే అని పేరు పెట్టి పిలిచాడంట. నా ప్రభు ఒక మనిషిని మొదట పిలుస్తాడు. ఆ పిలుపును చాలా జాగ్రత్తగా వినే మనస్సు మనలో ఉండాలి. మోషే ఆ స్వరము వినగానే మోషే చెప్పిన గొప్ప మాట, చిత్తము ప్రభువా. ప్రభు పిలవగానే మొదట మనకి లోబడే మనసత్వము చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రభు పిలవగానే లోబడే మనసత్వం ఉన్నప్పుడు దేవుడిని వాడుకోగలడు. మోషే కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. లోబడి ప్రభు అన్నాడు, నీ పాదములో ఉన్న చెప్పులను విప్పి అనంతకు రా అని పిలుస్తాడు. నీ పాదములకు ఉన్న చెప్పులను విప్పి అనంతకు రా అని పిలుస్తాడు. అంటే నన్ను నువ్వు సమీపించాలి అన్నా, నువ్వు నా దగ్గరికి రావాలన్నా నీ చెప్పులు విప్పి నా ఎద్దకు రా చెప్పాడు. ఎందుకు చెప్పులు విప్పి రాని ప్రభు మోషేకి పిలిచాడు అంటే, ఆయన అనగా మోషే దేవుని పరిశుద్ధమైన స్థలములో నిలబడి, దేవుని పక్షముగా నిలబడి మాట్లాడడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం కాబట్టి ఆ చెప్పులు వేసుకున్న మోషే ఐగుప్తు నుంచి పరుగో 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 అంటూ వచ్చాడు. దేవుని యొక్క చిత్తము చేయవలసిన మోషే తన యొక్క మామారి యొక్క మాట విని గొర్రెలు మేపుతూ వచ్చాడు. అందుకని నువ్వు తిరిగిన పాదములు, నీ పరిగెత్తిన చెప్పులతో మోషే నువ్వు నదుకు రాకూడదయ్యా. ఆ చెప్పులను బయట విప్పి నువ్వు నదుకు రా.
అంటే మోషే ఆ చెప్పులను విప్పి తనకున్న ఆలోచనలను కూడా, తనకున్నటువంటి జీవితంలో ఏదైతే చేయాలని గురి గమ్యములన్నీ కూడా బయట వదిలేసి దేవుని దగ్గరికి ఖాళీ హృదయముతో వెళుతూ వచ్చాడు. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు ఖాళీ హృదయముతో మనం వస్తామో, దేవుడంట ఆయన యొక్క మాటల చేత, ఆ జీవం గల మాటల చేత మనల్ని తృప్తి పరుస్తాడంట. ఆ మోషే దేవుని యొక్క మాటకు లోబడి చెప్పులు విప్పి ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ప్రభు సన్నిధిలో నిలబడ్డాడో మోషే, ప్రభు అంటున్నాడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను నీ తండ్రిని అని మోషేకి జ్ఞాపకం ఇస్తున్నాను. ఆ మాట వినగానే మోషే గడగడ 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 వణికించు భయముతో దేవుని వైపు తేరు చూడకుండా తన ముఖము కప్పుకొని చాటున దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడట. అంటే మోషే దేవుని సన్నిధి ముందు నిలబడినప్పుడు భయముతో భక్తితో దేవుని వైపు తేరు చూడని కూడా భయపడుతూ వచ్చాడు. ఆ మోషే దేవుని యొక్క మాటలు వినటకు హృదయంలో ఆశ పుడుతూ ఉంది. అప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఇలా అన్నాడు, నా ప్రజల బాధను నిర్చయముగా చూచుతుని పనులలో తమను కష్టపెట్టువాని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది అనే ప్రభు మోషేతో అంటాడు. ప్రభు ఏమో పరలోకం నుంచి ఐగుప్తులో ఉన్న వారి యొక్క ప్రజల యొక్క మొర విని వాళ్ళ దుఃఖము, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన చూసి ప్రభు తట్టుకోలేక పరలోకమును విడిచి హోరేబు కొండపైకి దిగి వస్తూ వచ్చాడు. మోషేనేమో 40 సంవత్సరములు ఐగుప్తులో నివాసం ఉన్నాడు. వారి యొక్క ప్రజల యొక్క బాధ తట్టుకోలేక మోషే ఐగుప్తు దేశము
విడిచి మిథ్యాను దేశం వచ్చాడు. గమనించండి, దేవుడు సేవకు పిలువాలన్నా, దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలన్నా మొదట ప్రభు మనల్ని ఒంటరి వారిగా చేస్తాడు. ఒంటరి వారిగానే ప్రభు మిగిలిస్తాడు. మోషే ఒంటరి వాడిగా మిథ్యాన దేశంలో మిగిలిపోతూ వచ్చాడు. ఒంటరి వారిని ప్రభు ఏర్పరచుకోవాలని పరలోకం నుంచి దిగి భూమికి వచ్చాడు. నా ప్రభు నిన్ను కూడా కొన్ని పరిస్థితులలో, కొన్ని సంఘటనల్లో ఒంటరి మిగిలిపోతున్నావేమో, ఒంటరి వాడిగా ఉంటున్నావేమో. మోషే పట్ల కలిగిన గొప్ప సంకల్పము, ప్రణాళికను ప్రభు నీ యొక్క జీవితం కూడా కలిగి ఉన్నాడు. మోషే కూడా దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో, దేవుడు ఏ మొరైతే విన్నాడో అదే మొర మోషే కూడా విన్నాడు. అని చెప్పిన మాట ఏంటంటే, మోషే ఐగుప్తుల నుంచి వారిని విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను చెప్పాడు. హల్లెలూయా. ప్రభు మోషే వెనుకలున్న జన సమూహము చూశాడు. మోషే వెనుకలో ఉన్నటువంటి దేవుడు ఏర్పరచుకున్న గుంపును చూశాడు. ఆ గుంపునంట ప్రభు యొక్క చిత్తం ఎలా చేయాలి, దేవుని యొక్క మాటకు ఏ విధంగా లోబడాలో ఈ శాఖల ద్వారా తెలియజేయాలని ప్రభు మోషేని ఏర్పరచుకున్నాడు. ఇదిగో దేవుని సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నావేమో, ప్రభు ఊరికే నేను ఏర్పరచుకోలేదు. నీ వెనుక గొప్ప జన సమూహము చూశాడు కనుక ఆ సమూహానికి ఒక నాయకుడిగాను, ఒక కాపలిగాను, ఒక సేవకునిగాను ప్రభు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ప్రభు కూడా మోషేకి అదేవిధంగా వాడుకోవాలని ఆశపడి పిలుస్తూ వచ్చాడు. ప్రభు యొక్క పిలుపు ఎంతో గొప్పది, అది ఎంతో శ్రేష్టమైనది. మోషే ఒంటరివాడే, కానీ ఆ ఒంటరివాడితో ప్రభు ఉన్నాడు. మోషే ఏకాకే, ఒక ఏకాకితో ప్రభు సన్నిధి ఉన్నది. నువ్వు ఒంటరివాడే కావచ్చు, నువ్వు ఒక్కడిగానే మిగిలిపోయినవేమో, కానీ ప్రభు సన్నిధి నీతో ఉంది. ప్రభువే నీతో ఉన్నాడు. ఆ ప్రభువు నిన్ను దేవుని సేవ పిలుచుకుంటున్నాడు. కూడా వెనుక ప్రభు గొప్ప జన సమూహము
చూశాను. ప్రభుని యొక్క సేవ పిలుపును స్థిరపరచునుగాక, ప్రభుని వాడుకునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, జీవోత్పత్తి, నువ్వు మోషను ఏర్పరచుకున్నావయ్యా తండ్రి. మోషే వెనుకల ఒక జన సమూహం చూశావు. వారందరికీ ఒక నాయకునిగా మోషను ఏర్పరచుకున్నావు తండ్రి. మోషే యొక్క జీవితంలో కలిగిన ఆ యొక్క ప్రణాళిక ప్రభువా, మీరు మాయడలు కూడా కలిగి ఉన్నారు తండ్రి. మమ్మల్ని కూడా ప్రభు మోషే వల్ల సిద్ధపరచు, మోషే వల్లే గొప్పగా వాడుకోమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.